సింగపూర్లో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. చంద్రబాబుతో సింగపూర్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ మంత్రి భేటీ అయ్యారు. పోర్ట్లు, గ్రీన్ ఎనర్జీ, డిజిటల్ టెక్నాలజీ, నైపుణ్య అభివృద్ధి రంగాల్లో పెట్టుబడులపై సీఎం చంద్రబాబుతో సింగపూర్ మంత్రి టాన్ సీ లెంగ్ చర్చించారు. ఏపీ అమరావతి అభివృద్ధిలో సింగపూర్ భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నట్లుగా చెప్పారు. ఈ నేపథ్యంలో ఏపీలో పెట్టుబడులు, కార్యకలాపాల విస్తరణకు సింగపూర్ కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయంటూ టాన్ సీ లెంగ్ తెలియజేశారు. అమరావతి మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు సంబంధించి మరోసారి చర్చకు వచ్చింది. నిర్మాణ సహకారాన్ని అందించినట్లుగా మంత్రి టాన్ సీ లెంగ్ గుర్తు చేశారు. చంద్రబాబు సింగపూర్ పర్యటనకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అడిగి తెలుసుకుందాం. కృష్ణమోహన్, ఎలా జరుగుతోంది చంద్రబాబు పర్యటన? ఎలా జరుగుతోంది? ఎవరెవరితో కలుస్తున్నారు? డీటెయిల్స్ ఏంటి? చంద్రబాబు సింగపూర్ పర్యటన 3వ రోజుకైతే చేరుకుంది. చాలా సుదీర్ఘంగా అంటే టైం లేకుండా చాలా స్పీడ్గా ఆయన అక్కడున్న ప్రతి అవసరాన్ని, అంటే ఆ సమయం వృధా చేయకుండా అక్కడున్న సింగపూర్ పెద్దలతో కావచ్చు, సింగపూర్కి పోయే ముందు వాస్తవంగా ఒక చర్చ జరిగింది. సింగపూర్తో గతంలో అంటే 2014తో అమరావతి డెవలప్మెంట్ యాక్టివిటీతో కావచ్చు, లేకపోతే ఇతర అంశాలతో సింగపూర్తో కలిసి ముందుకు వెళ్లే ప్రయత్నం జరిగింది. కానీ 2019 వచ్చిన తర్వాత దానికి సంబంధించి కొంత ఇబ్బందులు వచ్చాయి. తర్వాత అక్కడ మంత్రి ఈశ్వరన్ కూడా అరెస్ట్ అయిన పరిస్థితులు ఉన్నాయి. దీనికి వైసీపీఏ కారణం అంటూ ఇప్పుడున్న ప్రభుత్వం కూడా చెప్పింది. మొన్న ముఖ్యమంత్రి వెళ్ళేటప్పుడు కూడా, సింగపూర్కి వెళ్ళేటప్పుడు కూడా క్లియర్గా ఒకటే చెప్పారు, చెడిపోయిన సంబంధాలు అంటే సింగపూర్ దేశానికి, మన రాష్ట్రానికి చెడిపోయిన సంబంధాలని రీబిల్డ్ చేయడానికి మేము వెళ్తున్నాం. ఆ దిశగా ముందుగా వెళ్ళాలన్న ప్రయత్నం చేస్తున్నాం. సక్సెస్ఫుల్గా అది ప్లాన్ షెడ్యూల్ చేస్తున్నారు. అయితే జరుగుతుంది. ఇప్పటి వరకు అమరావతికి సంబంధించిన అంశాలతో సింగపూర్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ మంత్రి కీలక ప్రకటన చేశారు. మొన్న జరిగిన సమావేశాల నేపథ్యంలో టాన్ సీ లెంగ్ చాలా క్లియర్ గా ఒక మాట అయితే చెప్తున్నారు. అప్పుడు అమరావతి అభివృద్ధిలో సింగపూర్ భాగస్వామ్యం కొనసాగుతుందని ఆయన ప్రకటించిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. సో అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు టాన్ సీ లెంగ్ పరిస్థితులు కావచ్చు, లేకపోతే ఇతర అంశాలు కావచ్చు, వీటన్నిటిని మనం చూసుకుంటే భారత్లో అత్యంత వేగంగా ఎదుగుతున్న రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు, కార్యకలాపాల విస్తరణకు సింగపూర్ కంపెనీలు పూర్తిగా ఆసక్తి చూపిస్తున్నాయనేది కూడా మంత్రి వెల్లడించిన పరిస్థితి అయితే ఉంది. పోర్ట్లు, గ్రీన్ ఎనర్జీ, డిజిటల్ టెక్నాలజీ, అలాగే నైపుణ్యంతో చంద్రబాబుతో మేము మాట్లాడుకున్నాం. దానికి సంబంధించి కూడా మంత్రి టాన్ సీ లెంగ్ క్లియర్గా ఒక మాట అయితే చెప్పారు. 2014, 2019లో చంద్రబాబుతో అధికారంలో ఉన్నప్పుడు ఏపీ రాజధాని అమరావతికి అప్పుడు ప్రభుత్వం సింగపూర్ మంత్రిగా పనిచేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా కలిసి ముందుకు మాస్టర్ ప్లాన్ రూపకల్పన, తర్వాత నిర్మాణ సహకారం, తర్వాత వీటన్నిటిని కూడా గతంలో చేశాం. తిరిగి ఇప్పుడు మేము చేయడానికి కూడా సిద్ధమని చెప్పి టాన్ సీ లెంగ్ క్లియర్గా చెప్పిన నేపథ్యంలో సో చంద్రబాబు తన ఎక్స్ లో కూడా క్లియర్ గా టాన్ సీ లెంగ్ క్లియర్ గా చెప్పిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. ఇటు మీదట అమరావతి అభివృద్ధిలో కూడా సింగపూర్ భాగస్వామ్యం ఉండబోతున్నది. బేసిక్ గా ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్లియర్ గా భావించిందో సింగపూర్ తో తిరిగి ఉన్న కమ్యూనికేషన్ గ్యాప్ ఏదైతే జరిగిందో గత 2019 నుంచి 2024 వరకు జరిగిన గ్యాప్ ను రీబిల్డ్ చేయడానికి తాము వెళ్తున్నామని చెప్పి చెప్పుకుంటూ వెళ్లారు. అది తిరిగి సక్సెస్ అవుతుంది దిశగానే ఈ రోజు కనపడుతుంది. 3వ రోజు క్లియర్ గా సింగపూర్ దేశపు మంత్రి లీన్ సింగ్ క్లియర్ గా చెప్పిన పరిస్థితి చూస్తుంటే ఆయన ట్వీట్ లో కూడా క్లియర్ గా చెప్పారు. అమరావతికి సంబంధించిన ఆహారాలు కావచ్చు, ఇక గ్రీన్ ఎనర్జీ కావచ్చు, ఇతరితర అవసరాలకు సంబంధించి, తర్వాత అభివృద్ధిలో కావచ్చు, వీటన్నిటిలో కూడా మా భాగస్వామ్యం ఉండబోతుంది. ఖచ్చితంగా మేము కలిసి ముందుకు రాబోతున్నామని చెప్పిన పరిస్థితి అయితే ఒక రకంగా అమరావతికి ఒక బూస్టప్ లాంటిది. ఈ బూస్టప్ అమరావతికి ఎంతవరకు ముందుకు వెళ్తుంది? గతంలో 2011 నుంచి 2024 వరకు జరిగిన కొంత ఇబ్బందికరమైన అంశాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఓవర్లుక్ చేసే ప్రయత్నం ఇప్పుడు ప్రభుత్వం చేస్తోంది. ముఖ్యంగా చంద్రబాబు, నారా లోకేష్, అలాగే నారాయణ, భరత్ మంత్రి భరత్, వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్లి
ఆ, అంటే చాలా ఎక్కడ కూడా రిస్క్ అసలుకి క్షణం తీరిక లేకుండా తన ప్రయాణం అయితే కొనసాగిస్తున్నారు. అక్కడ చాలా మందితో కలిసే ప్రయత్నం చేస్తున్నారు, వివిధ రకాల ఇన్వెస్టర్లతో కలిసే ప్రయత్నం చేస్తున్నారు. 2-3 రోజుల నుంచి కూడా ఒకవైపు నారా లోకేష్ కొంత ఒక టీమ్ తో పనిచేస్తుంటే చంద్రబాబు ఒక టీమ్ తో కలిసి పనిచేసే ప్రయత్నం చేస్తారు. చంద్రబాబు కూడా క్లియర్ గా అక్కడున్న ప్రవాసాంధ్రులందరితో కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు. నల్ల మనం చూసాం క్లియర్ గా. చాలా వరకు అక్కడ కూడా చాలా మంది ఓపెన్ గా చెప్తూ మేము అమరావతిలో వచ్చి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి అక్కడ ఉన్న ప్రవాస భారతీయులు కూడా చెప్పడం, ప్రత్యేకంగా ఆంధ్రవాసులు సింగపూర్ నుంచి కూడా మాట్లాడడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని చెప్పి చంద్రబాబు చెప్తున్న పరిస్థితి. ఇంకో మీదట సింగపూర్ తో కలిసి విజయవాడ అమరావతి అభివృద్ధిలో భాగస్వామ్యం కాబోతుందని పక్కన మంత్రులు కూడా ప్రకటించిన నేపథ్యంలో ఇది ఒక మంచి బూస్టప్ లాంటిది అనేది మనం చెప్పాలి.